బాధాకరమైన సంఘటనలు, బాధాకరమైన మీ మనసుని గాయపరిచిన బాధాకరం అంటే మనకంటే వెనకాల పుట్టిన వాళ్ళు ముందు మరణించడం, అట్లాంటి సంఘటనలు. ఒక చెల్లి మరణించింది, వాళ్ళ ఫ్యామిలీ అఫేర్స్ తింటూ అదొకటి బాధ అనిపిస్తుంటుంది. ఆ అమ్మాయికి కూడా బ్రతికుంటే అంత బాగుండు. ఎంతమంది? నేను ఇంత మేము 10 మంది, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. లాస్ట్ గర్ల్ మరణించింది. అప్పటికి నేను చిన్న టీచర్, చాలీ జీవితంతో కష్టాలు పడి అలా బతుకుతుండేవాళ్ళు నా మిస్సెస్ నేను. అప్పుడు అమ్మాయికి ఏదైనా ఇద్దాం అనిపించేది, ఇవ్వటానికి ఏమి ఉండేది కదా. అయినా సరే కొంత ఏదో ఒకటి ఇస్తుండేవాడిని, 50 రూపాయలు, 100 రూపాయలు ఇట్లాగా. ఇప్పుడు బ్రతికుండి ఉంటే ఎంత బాగుండేది, ఎంత ఇచ్చేవాడిని అని అనిపిస్తుంటుంది అనమాట. అది తప్ప వేరే సంఘటన లేదు. మీ నిజ జీవితంలోని మీరు ఈ వీటిలో ఏ పాత్ర మీకు బాగా ఇష్టం? ఆర్టిస్ట్, లెక్చరర్, డైరెక్టర్, రైటర్? ఆర్టిస్ట్. మీ సినిమాల్లో మీకు బాగా పేరు తెచ్చిన చిత్రం? మా నాన్నకు పెళ్లి, దుబాయ్ సీను, కళ్యాణరాముడు, సీమశాస్త్రి. మా నాన్నకు పెళ్లి. మీకు బాగా ఇష్టమైన దర్శకులు? ఈవీవి, ఎస్వి కృష్ణారెడ్డి, వినాయక్, సీను వైట్ల, విజయభాస్కర్. సీను వైట్ల. వినాయక్ కాదు. ఎవరు కాదని ఇప్పుడు అతని ఇష్టం. ఎవరు కాదని అడిగితే కొన్ని పేర్లు చెప్పాలి, కొన్ని పేర్లు చెప్పకూడదు. సో ఒక పేరు చెప్పాలి కాబట్టి సీను వైట్ల పేరు చెప్తారు మీరు. అంతే. వినాయక్ గారు వింటున్నారు? ఎవరైనా ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశారు మీరు. ఇప్పుడున్న యంగ్ హీరోలలో మీకు నచ్చిన వారు వీరిలో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్. హీరోలైన కమెడియన్స్ కుమారుల్లో మీకు నచ్చిన వారు? గౌతమ్, ఉదయ్, విక్రమ్. అలాగే ఇంకొక డైరెక్టర్ నా కథ తీసుకుని ఇంకెవరి పేరు వేసేసాడు. అతనితోటి పోరాడినప్పుడు కూడా నాకు డ్రింకే కలిసి వచ్చింది. మీ కథ వాడుకుని మీ వేరే పేరు వేసేసిన డైరెక్టర్ పేరేంటి సార్? నాగేశ్వరరావు ఏదో ఉండేది. మీరు కథ రాసిస్తే ఇంకోళ్ళ పేరు వేశారు. అట్లా. మీ జీవితంలో మీరు చూసిన అతి విచిత్రమైన వ్యక్తిత్వం ఎవరైనా ఉన్నారా? టాకుల నరసింహారావు గారని ప్రిన్సిపాల్ గారు. ఆయన అసలు నవ్వడు, ప్రశాంతంగా ఉంటాడు, పెద్ద కమెడియన్, ఒక విచిత్రమైన వ్యక్తిత్వం. ఆయన చాలా చోట్ల ఇమిటేట్ చేసి చాలా పేరు తెచ్చుకున్నాను నేను. ఆయన టెలిఫోన్ వచ్చింది అనుకోండి, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. ట్రింగ్ ట్రింగ్ అని మోగింది, తీసుకున్నాడు, హలో అనేవాడు నార్మల్గా. అవతల నుంచి మా కాలేజ్ సెక్రటరీ గారు మెంటే పద్మనాభం గారు అని ఉండేవారు. ఆయన నేను పద్మనాభాన్ని, పద్మనాభం గుడ్ మార్నింగ్, ఏంటి ఎక్కడున్నావు? నేనా స్టాఫ్ మీటింగ్ పెడుతున్నాను, ఇదిగో ఇక్కడే ఈ వెనకాల ఇది ఉంటుంది కదా మన కిటికీలో, ఇది కిటికీలో చూడండి, ఇదిగా ఆ రూమ్లో పెడుతున్నాను నేను అన్న. లేచి వెళ్ళిపోయేవాడు. నేను అన్నా చూపెట్టకండి సార్, కనబడదు ఆయనకి అంటే ఆయన నుండి కొంచెం ఇమిటేట్ చేసేవాడిని. ఒకసారి సర్కార్ ఆఫీసర్స్లో చెన్నై వెళ్తుంటే ఒక ఆయన వచ్చాడు, భోజనాలు చెప్పేంతరు ఎక్కడో తెచ్చారు భోజనం, గూడూరుకి యువతలు ఎక్కడో. ఏమంటే పూరీలు తింటారా అన్నాడు. నేను మొహమాటానికి నెగ్లెక్ట్ చేయటం కానీ నువ్వు అన్నాను, వేసాడు. ఓ పూరి తింటుంటే అతను సరదాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రైల్వే వాళ్ళు చేసే పూరీలు కుక్కలు కూడా తినండి నారాయణ గారు అని. నేను ఏం చేస్తాను, తిన్నాం. సో ఈ క్యారెక్టర్ నేను చేస్తాను ఎక్కడ, నాకు క్యాష్ అవుతుంది. 2 నిమిషాలు ఎవరికి తెలియకుండా నా అవమానం జరిగితే జరగని మనల్ని కుక్క అన్నాడు వాడు. అంటే అన్ని మనకి ఎంత క్యారెక్టర్ వచ్చింది మనం సృష్టించుకోకుండా. అందుకని బీ స్పోర్టివ్. సినీ పరిశ్రమలో మీకు మెగాస్టార్ చిరంజీవి చాలా క్లోజ్ అండి. ఒకసారి మా అబ్బాయి బర్త్డేకి వారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను ఎంఎస్ అని చెప్పేసి తమ్ముళ్ళు 2 అక్కడే ఉన్నారు, పిలిచి అదిగో ఫోటో తీయించిచ్చారు, ఆయన పంపించారు. మీకు సత్కారాల కంటే బాగా చివుక్కుమనే కొన్ని అవమానాలు గుర్తుండిపోయాయని అనిపిస్తుంది చూస్తుంటే. బహుశా అది నేను అర్థం చేసుకోవడం. నాకు సత్కారాలు అంటే శ్రీరాములయ్య షూటింగ్ అనంతపురంలో, ఇక్కడ బేగంపేటలో ఎక్కేయండి మీరు, నేను సికింద్రాబాద్ నుంచి టికెట్ తెస్తాను అన్నాడు ఒక మేనేజర్. అక్కడి నుంచి అక్కడే షూటింగ్ చేసేసుకుని ఆ షూటింగ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ తోటే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి బేగంపేటలో రైలు ఎక్కేసాను. వీడు నాకు ఆ విషయం మర్చిపోయి వీడు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడు.
డ్రైవ్ వచ్చేసింది. టీటీ కూర్చుని ఉన్నా సెకండ్ ఏసీలో కూర్చుంటే టీటీ గారు ఎవరు వచ్చారు, శంకర్రావు గారు ఎవరు ఆయన పేరు. ఆయన నారాయణ గారు టికెట్ లేదన్నాడు. టికెట్ లేదండి మేనేజర్ రాస్తాడు. సెకండ్ వాళ్ళు తిరుగుతున్నాడు వాడు ఎవరు, బహుశా మీకోసం అయి ఉంటుంది. సరే సార్ నెక్స్ట్ ఎక్కడ అవుతుందండి, నేను దిగి వెళ్తాను. అదే కూర్చోండి మీరని శంకరపల్లిలో ట్రైన్ ఆగితే నేను వచ్చే ఒక సిగ్నల్ ఇవ్వద్దని ఆయనే స్టేషన్కి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొచ్చి ఏసీ ఫేర్ రాసి నా జేబులో పెట్టి మళ్ళీ కలిసినప్పుడు తిరగాలండి, మీరు టెన్షన్ పడుతుంది. ఇట్లాంటివి కోకోలో జరిగాయి. అంటే అన్ని చోట్ల టికెట్ లేకుండా వెళ్ళానని కాదు, కోకోలో అని అడగబోతున్నాను మీరు చెప్పేసి. అంటే ఆదరాభిమానాలు. ఇంత ఇంప్రూవైజేషన్ అండ్ ఇంత ఇమాజినేషన్ ఉండడం చిన్నప్పటి నుంచి మీకున్న ఒక క్వాలిటీయా? స్కూల్లో నాకు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా దిస్ టైప్ ఆఫ్ టైమింగ్ ఉందండి. ఒకసారి కాలేజీలో మా మాస్టర్ ఒక ఆయన బెగ్గర్స్ పాడినట్టు పాడేవాడు పద్యాలు. జీవులెను 14 లక్షల చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మం అనుభవించేదక్కడ అని. అనగా నేను చేయి ఖాళీ లేదు అలా పైకి వెళ్ళాను లెక్చరర్. అంటే బెగ్గర్ని ట్రీట్ చేస్తాం మనం అట్లాగా అనేటప్పటికి సస్పెండ్ చేశారు 2 రోజులు. మిమ్మల్ని సస్పెండ్. ఇలా కాలేజీలో చదువుకునేప్పుడు ఇలాంటి సస్పెన్షన్స్ చాలా ఉన్నాయి. కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు తక్కువ. పాఠాలు చెప్పేటప్పుడు నన్ను నేనే సస్పెండ్ చేసుకోవాలి, నన్ను ఎవరు చేస్తాడు. కాలేజీలో లెక్చర్గా చేసేప్పుడు ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఈక్వల్, అంటే ప్లస్ ఇంటూ ఒకటే అని. కాలేజీలో తొంటరి స్టూడెంట్స్ మంచాళ్ళు కలిసే ఉంటారు, కలిసే ఉండాలి అని ఒక నాటిక రచించి ప్రదర్శిస్తే దానికి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆ అవార్డ్స్ వచ్చిన తర్వాతే నువ్వు సినిమా రచయిత అయిపోవాలి, మామూలు రచయిత కాదని నన్ను బడెక్కించేశారు నా స్నేహితులు అందరూ. అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ మాకు భీమవరం నుంచి చెన్నై. కానీ అందరూ మామూలుగా స్థిరమైన ఉద్యోగం కోరుకుంటారు. స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పుడు అవన్నీ వదులుకుని ఏదో ఒక కళనో లేకపోతే మిత్రులు ప్రోత్సహించారని చెప్పి వెళ్ళిపోవడం అది చాలా సాహసం అవసరం. అది బహుశా నేను చేసినంత సాహసం ఎవరు చేసి ఉండకపోవచ్చేమో. నాకు నేను అనుకుంటున్నా ఎంత చేశానంటే నా జీతం పెట్టి నేను ట్రబుల్స్ కొనుక్కున్నాను. లాసాపే పెట్టేయటం, శనివారం బండెక్కేయటం, ఆదివారం ఖర్చు చెప్పటం, ఆదివారం అక్కడ బండెక్కేయటం, సోమవారం కాలేజీలో జాబ్ చేయటం. ఇట్లా అనేక సంవత్సరాలు తిరిగాను, కష్టపడ్డాను. ఇంకా ఒక సాచురేషన్కి వచ్చేసి ఇంకా కష్టం. నాకు అప్పటికి చిన్న పిల్లలు, 2 పిల్లలు. పెళ్ళయిందా అప్పుడు? నా మిస్సెస్. ఈ కష్టాలన్నీ పడుతుంటే ఒకసారి అనుకున్నా మద్రాసులో, అనుకుని వెళ్ళిపోదాం అనుకుని కాలేజీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన రాత్రి నా మిస్సెస్ అడిగింది, సెలవు క్యాన్సిల్ చేసుకున్నారని. అవునన్నా. వద్దండి, మీరు సక్సెస్ అవుతారు, మీకున్న దీనికి సెలవు పెట్టి వెళ్ళిపోండి, పిల్లల్ని నేను చూసుకుంటాను. నా మిస్సెస్ టీచర్ అంటే మళ్ళీ నేను నా మిస్సెస్ చెప్పింది పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయి నా డైరీలో రాసుకున్నాను ఆ రోజు. ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే అని రాసుకున్నాను. రాసుకుని అహర్నిశం కృషి చేసే అలా నా ట్రైన్లో జర్నీస్ చేసేటప్పుడు ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒక ప్రాబ్లం చెప్తా. నేను అప్పర్ బర్త్ మీద పడుకున్నా. కింద 7 విశాఖపట్నం నుంచి వెళ్తున్నారు, తిరుపతి వెళ్ళాలి వాళ్ళు, గూడూరు దిగి. వాళ్ళ దగ్గర టికెట్స్ లేవు. హరిబరిగా ఎక్కేశారు. ఎక్కేసి టికెట్లు తీసుకోవాలి ఎలాగా అంటే బయటికి వెళ్ళేటప్పుడే టికెట్ అడుగుతాడు, తీసుకురావటం ఎలాగా అని వాళ్ళ ప్రాబ్లం. ఇది ఒక అతను విన్నాడు. అతను విని, ఏమండి ఒంగోలులో స్టేషన్ మాస్టర్ మా మామయ్య, నేను టికెట్లు పట్టుకొస్తాను ఇవ్వండి, నేను కూడా టికెట్ తీసుకోలేదు. వీళ్ళందరూ వాడికి డబ్బులు ఇచ్చారు. మరి ఏంటంటే పైన మా తమ్ముడు పడుకున్నాడని జాగ్రత్తగా చూడండి, వాడి దగ్గర సూట్ కేసు ఉంది అని నన్ను చూపెట్టి దిగిపోయాడు. వెళ్ళిపోయాడు. ఎట్లా ఒంగోలులో వీళ్ళు డబ్బులు ఇచ్చేసారు. వీళ్ళు నన్ను లేపారు. మీ అన్నయ్య టికెట్లు తెస్తానని రాలేదు, తర్వాత ఎక్కుతాడా? మా అన్నయ్య ఎవరన్నా ఒంగోలు స్టేషన్ మాస్టర్ మీ పెద్దనాయంట కదా? కాదండి. ఇది ఎవరు? మీ తమ్ముడు అని చెప్పి వెళ్ళాడు. నేను తమ్ముడు కాదండి, అతను మా అన్నయ్య కాదు, నాకు తెలియదు ఎవరు. వీళ్ళ సేవలు అదవేషాలు లేకని పెట్టి తీసుకున్నాడు. పెట్టి తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. నేను అప్పుడు కథలు రాస్తున్నా, ఎర్లీ స్టేజ్. సరే అప్పటికే డిటెక్టివ్లు
ఇవన్నీ మహాసముద్రంలా చదివేసి ఉన్నాను నేను. ఇలాంటివి వ్యవహారాలు, వీళ్ళకి ఏం చేయాలి, ఇవన్నీ తెలుసు నాకు. సరే గూడూరు స్టేషన్ వచ్చేదాకా నేను అలాగే కూర్చున్నాను. ఒకడేదో మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడు. చెప్పని చంపేస్తాను, నువ్వు కొట్టగలవు, నాకు అంత బలం లేదు, పేక్ కోసేస్తాను. ఎందుకురా నన్ను కొట్టను, నువ్వు తప్పు చేసి నన్ను ఎందుకు కొడతావు, చంపేస్తాను. ఆగి కూర్చున్నారు. కూర్చుని సరే గూడూరు స్టేషన్లో దిగి నేను బండాగ్గానే పరిగెత్తుకుంటే స్టేషన్ మాస్టర్ ఏమండి 7 టికెట్ లేకుండా వస్తున్నారు, వాళ్ళని ఎవరో చీట్ చేశారు, వాళ్ళు నన్ను దబాయిస్తున్నాను, మీరు వచ్చి రండి అన్న. నా టికెట్ చూపెట్టాను. వచ్చి అతను సూట్ కేసు అతనికి ఇచ్చాను. దిగండి అన్నాడు. అందరు దిగారు. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి నన్ను బండి ఎక్కించాడు. నేను వెళ్ళిపోయాను. ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. చాలా విచిత్రం కదా సార్, అంటే మామూలుగా అందరికీ అవ్వవు. అంటే అందరికి అవుతాయి, చెప్పలేము, చెప్పే పబ్లిక్ ఫిగర్ కాకపోవచ్చు.